సంచార జీవనంతో భూమండలమంతా విస్తరించి క్రమంగా స్థిర నివాసిగా మారిన మానవుడు ఏ ప్రాంతంలో జీవికను వెతుకున్నా కొద్ది తేడాలతో విశ్వమంతటా ఒకే తరహా అభిమతాన్ని అవలంబించాడనిపిస్తోంది. అదే మొత్తం మానవ జాతికి వ్యక్తిత్వమై నిలిచింది. దాన్ని నిత్యనూతనం, సనాతనమైన ధర్మమన్నారు. అంటే సనాతన ధర్మమే మొత్తం మానవాళికి వ్యక్తిత్వమై నిలిచింది యుగాల పర్యంతం. ఎడారి మతాల వారు ఎంతగా ధ్వంసం చేసినా గాని ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మానికి చెందిన ఆనవాళ్లు తవ్వకాల్లో బయటపడటమే దీనికి తార్కాణం. రష్యాలో వాలుగా అనే సంస్కృత శబ్దం నుంచి వచ్చిన ఓల్గా నదీ తీరంలో 7వ శతాబ్దికి చెందిన విష్ణుమూర్తి విగ్రహం, రోమ్లో ఏనుగు దంతంతో చేసిన లక్ష్మీదేవి ప్రతిమ, హంగేరీలో శివలింగాలు, వాటికన్లో సూర్య చిహ్నం, ఈజిప్టులో 1900 ఏళ్ల నాటి బుద్ధ విగ్రహంతో పాటు తెలుగు రాజులైన శాతవాహనుల నాణేలు, హిందీ సంస్కృత శాసనం, మెక్సికోలో గణేశుడు, నాగ ప్రతిమలు, మధ్య అమెరికాలో స్వస్తిక్ గుర్తులు, శివలింగాలు, సూర్య ఆరాధన ఆనవాళ్లు. ఈ 7 జనవరిలో ప్రస్తుత పాక్లో లభించిన 1900 ఏళ్ల నాటి బంగారు నాణెంపై రుద్రరూపుడైన శివుడు, నంది, త్రిశూలంతో ఉన్న చిత్తరువును బట్టి మొత్తం జగతిలో సనాతన ధర్మమే ఉండేదని అర్థమవుతోంది. ఎడారి మతాల వారు ప్రపంచంలో ఎన్నో నాగరికతలను పూర్తిగా తొలగించిన హిందూ ధర్మాన్ని నాశనం చేయలేకపోయారు. హిందూ ధర్మపు ఆనవాళ్లను మరెన్నింటినీ భూమాత తనలో దాచుకుందో. ఇంత గొప్ప ధర్మానికి చెందిన మనం హిందువులుగా గర్వంగా తలెత్తుకుని తిరగగలుగుతున్నామా? గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు స్వధర్మాన్ని పాటించక పరధర్మాల వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నాం? ఇతర మతాల వారిని మితిమీరి గౌరవిస్తూ మనల్ని మనం కించపరుచుకోవటం కేవలం హిందువులపై రుద్దబడిన సెక్యులరిజం ప్రభావమా? అలాంటి నీచ స్థితికి ఎందుకు దిగజారం? ఐరోపా దేశాల్లో చర్చికి వెళ్లే వారి సంఖ్య తగ్గిపోవడంతో అనేక చర్చిలు గ్రంథాలయాలుగా, సాంస్కృతిక కేంద్రాలుగా మారిపోతున్నాయి. అమెరికాలో 30% మంది క్రైస్తవులుగా చెప్పుకోవటం ఇష్టం లేక యోగా, ధ్యానం, ప్రకృతి ఆరాధన వంటి సనాతన ధర్మ పద్ధతులు పాటిస్తున్నారు. ఇక్కడేమో ప్రజల సొమ్మును హిందూ గుళ్లకు కాకుండా చర్చిలు, మసీదుల నిర్మాణాలకు ప్రభుత్వాలు వెచ్చిస్తోంటే హిందువులుగా ఎందుకు ప్రశ్నించటం లేదు? పైగా కేవలం హిందువుల గుళ్లనే 100 ఏళ్లుగా అన్ని ప్రభుత్వాలు తమ హస్తాల్లో బంధించి కర్కశత్వం చూపెడుతుంటే, సనాతన ధర్మం కరోనా లాంటిదని, దాన్ని అంతం చెయ్యాలనే వాళ్లు, దేవుడే లేడనే కమ్యూనిస్టుల ఏలుబడిలో కూడా హిందూ గుళ్ల ఆస్తులు దోచుకుంటుంటే, దోచి అన్యులకు పందేరం చేస్తుంటే హిందువులు ఎందుకు మౌనం వహిస్తున్నారు? ధర్మరక్షణకే కదా దేవుడు అవతారాలు దాల్చటం, ప్రతి దేవదేవతల చేతుల్లో ఆయుధాలు ఉండటం. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైందిగా తరాల నుంచి అంది వస్తున్న వేదాల్లో మొత్తం 1131 శాఖలకు గాను ప్రస్తుతం 11 శాఖలు మాత్రమే లభిస్తున్నాయని వేద పండితుల ఉవాచ. మరి అంతటి జ్ఞానాన్ని 6 నుంచి 12 మాసాల పాటు దహనం చేయబడ్డ నలంద విశ్వవిద్యాలయంలోని పుస్తకాల్లో తిరిగి పొందలేని ఎంతో విజ్ఞానాన్ని హిందూ సమాజం ఎందుకు కాపాడలేకపోయింది? ఆ వేదాల్లో ధర్మం గురించిన ప్రస్తావనలు అనేక చోట్ల కనిపిస్తున్నాయి. ఇప్పుడు మన దేశ వేగు సంస్థ రా నినాదంగా ఉన్న ధర్మో రక్షతి రక్షితః వంటి వాటి గురించి కూలంకుషంగా వివరించటం జరిగింది. ధర్మం అర్థం విశాలమైంది. సర్వేజనా సుఖినో భవంతు అని సర్వమానవాళి బాగు కోసం ఎలుగెత్తిన ధర్మం జగతిలో మరోటి ఉందా? ప్రాచీన కాలంలో ఆలోచించటం లేదా నమ్మటం అనే అర్థాన్నిచ్చే మత్ అనే సంస్కృత ధాతువు నుంచి ఇప్పటి మతం అనే పదం పుట్టింది. దీనిని అభిప్రాయం, సిద్ధాంతం లాంటి పదాలకు ప్రత్యామ్నాయంగా వాడారు. ఇప్పటికీ ఒక విషయమై స్పర్ధ ఏర్పడి చర్చిస్తుంటే ఎవరి మతాన్ని లేదా అభిప్రాయాన్ని వారు వెల్లడించమని కోరుతుండటం చూస్తుంటాం. మరోలా చెప్పాలంటే ఒక ప్రత్యేకమైన జీవన విధానాన్ని, ఆలోచన సరళిని అనుసరించటమే ఇప్పటి మతం అనుకోవచ్చు. ధర్మానికి లాటిన్ పదం రెలిజియో నుంచి పుట్టిన రిలిజియన్ పదానికి ఎంతో తేడా ఉంది. ధర్మం విశాలమైన అర్థం కలిగి ఉంటే మతం పరిమిత అర్థాన్ని కలిగి ఉంటుంది. 19వ శతాబ్దిలో బ్రిటిషర్లు మొదటిసారిగా విశాల హిందూ దేశంలో జనగణన చేసినప్పుడు మతం అనే మాటను విస్తృతంగా వాడారు. అప్పటి వరకు ఒక జీవన విధానంగా ఉన్న హిందూ ధర్మాన్ని హిందూ మతంగా వలస పాలకులు తెరపైకి తెచ్చారు. హిందువులది మతం కాదు, ధర్మమేనని సోదాహరణంగా సర్వేపల్లి రాధాకృష్ణ, కొత్త సచ్చిదానందమూర్తి వంటి ప్రఖ్యాత తత్వవేత్తలు ఎంతగా వివరించినా హేతుబద్ధత లేని తప్పుడు ఆర్య ద్రవిడ సిద్ధాంతం తీసుకొచ్చిన ఎడారి మతాల వారే కాదు, హిందువులమని చెప్పుకునేవారు కూడా వారితో విభేదిస్తుంటారు. ఇతరులు తమ మతాలను $1 బిలియన్ కొద్దీ ఖర్చు చేస్తూ అనేక వక్ర మార్గాలను అనుసరిస్తూ ప్రచారం చేసినట్టు హిందూ ధర్మం చేయలేదు. అయినా
ముస్లిం, క్రైస్తవ మత ప్రచారకులు కూడా హిందువులుగా మారిన వైనం అబ్బురపరుస్తుంది. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దికి చెందిన గ్రీకు రాయబారి హెలియోడోరస్ విష్ణు భక్తునిగా, ఇలా బెన్నెట్, డేవిడ్ ఫ్రాలీ నివేదితగా మారిన ఐర్లాండ్ వాసి వాసిం రిజ్వీ, మౌలి మహమ్మద్ అలీ, సన్వర్ హుస్సేన్, సయ్యద్ ఇబ్రహీం ఖాన్ వంటి ఎందరో తమ మత ప్రచార వృత్తిని వదిలేసి హిందువులుగా మారారు. వీరు కాకుండా ఆఫ్రికా, ఐరోపా దేశాలకు, అమెరికాకు చెందిన సామాన్యులే కాకుండా అత్యంత ప్రముఖులు కూడా స్వచ్ఛందంగా హిందూ ధర్మాన్ని ఆచరించటమే కాకుండా ఆ విషయాన్ని బహిర్గతం చేస్తున్నారు. ఇంత గొప్పదైన హిందూ ధర్మంపై ఎలక్ట్రానిక్ మాధ్యమాలు ఊపిర్లు పోసుకున్నాక అదే పనిగా అనుచితంగా తీవ్రమైన రీతిలో విరుచుకుపడుతున్నారు. వీరిలో హిందువుల పేర్లు పెట్టుకుని హిందువులుగా చలామణి అవుతున్న వారి సంఖ్య కూడా తక్కువేం కాదు. హిందూ ధర్మంలో ఎక్కువ విషయాలు, రాజుగారి 7 కొడుకుల చేపల వేట వంటి కథలు కూడా అన్నీ నర్మగర్భంగా వెల్లడయ్యాయి. నిజాయితీగా తరచి చూస్తే నుదుట ఎర్రటి కుంకుమ ధరించడం వంటి చిన్న విషయం నుంచి అన్ని విషయాలు హేతుబద్ధంగా, శాస్త్రీయంగా ఉంటాయి. ప్రశ్నించమని, ఏ వైపు నుంచైనా జ్ఞానాన్ని పొందమని, గుడ్డిగా దేన్ని నమ్మొద్దని బోధిస్తుంది హిందూ ధర్మం. శోధించి అసలు విషయాన్ని గుర్తెరగమంటుంది. వ్యక్తి అభిప్రాయాలకు, ఆలోచనలకు గౌరవాన్నిస్తుంది. కాబట్టే రామాయణ కాలంలోని జాపాలి వంటి వారిని కూడా విషవృక్షంలా చూడక కించపరచడం చేయలేదు. అన్ని రకాల భావాల వ్యక్తులు, సమూహాలు హిందూ ధర్మంలో కనిపిస్తుంటాయి. ఇతర ధర్మాల్లో లేని విభిన్నత్వం అంటే ఫ్లూరలిజం హిందూ ధర్మంలో ఉంది. వచ్చి తమను ఇబ్బందులకు గురి చేసిన అన్ని తెగల వారికి నీడనిచ్చి హక్కున చేర్చుకుంది. 1979లో వక్ర మార్గంలో రాజ్యాంగంలో చొప్పించిన సెక్యులరిజం, సోషలిజం వంటివి హిందూ ధర్మానికి అతకవు. బహుశా అదే ధర్మంతో 2008లో హిందూ తీవ్రవాదం అంటూ ఆ పార్టీ సిగ్గు లేకుండా తీవ్ర ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతుంటే శత్రువులు నిర్భయంగా వచ్చి దేశ ఆర్థిక రాజధానితో సహా అనేక చోట్ల దాడులకు తెగబడ్డారు. ప్రతి హిందువు తన ధర్మాన్ని పాటిస్తూ ఇతరులు తమ పరిధిలోకి రాకుండా కట్టడి చెయ్యాలి. ఇది చెయ్యక ఎడారి మతాల వారు వేషాలు ధరించి విందులు ఇస్తుంటారు. వారి ఆస్తులను కాపాడుతామని వాగ్దానాలు ఇస్తూ మన గుళ్ల ఆస్తులను యథేచ్ఛగా దోచేస్తుంటారు. ఇన్ని దశాబ్దాల్లో ఆ మత నాయకులు ఎవరైనా మన కట్టుబొట్టుతో మన పండుగలకు విందులు ఏర్పాటు చేశారా? విపరీతమైన జాత్యహంకారం ఉన్నవాళ్లు హిందువులకు గుర్తింపు రాకూడదని హిమాలయాల ఎత్తు లెక్కించిన హిందువులను, రేడియోను అనేక మందులు కనుక్కున్న హిందువులను కాదని తమ వారికే ఘనతలను ఇచ్చుకుని ప్రచారం చేశారు. తొలి పాఠశాల బ్రిటన్లో ఏర్పాటైనప్పటికీ విశాల హిందూ దేశంలో 8 లక్షల విద్యాలయాలు గ్రామస్థాయిలో కూడా వైభవంగా నడిచేవి. ప్రతి చోట గుడి మాన్యం, బడి మాన్యం ఇచ్చేవారు. ఇతర మతాల వారు తమ మత విద్యను ప్రభుత్వ ఖర్చుతో బోధించే బడులు నడుపుకోవచ్చు. కానీ హిందువులకు ఆ వీలు కల్పించలేదు. ఆ విషయమై ప్రశ్నించక మార్కుల ర్యాంకులతో పిరికి మనస్తత్వం గల గుమస్తాలను తయారు చేసే విద్య వైపు మన పిల్లల్ని ఎందుకు నెడుతున్నాము? చిన్న సమస్యలకే ఉసురు తీసుకునే వారి సంఖ్య ఎందుకు పెరుగుతోంది? తమ ఆర్థిక, సామాజిక స్థితి ఎలా ఉన్నా ఎడారి మతాల వారు తమ పిల్లల చేత తమ మత గ్రంథాలను చిన్నప్పటి నుంచి చదివిస్తారు. హిందువుల్లో అలా తమ పిల్లల్ని పెంచేవారి శాతం బహు తక్కువగా ఎందుకుంటోంది? ఫలితంగా మన ధర్మం విషయాలపై ఏమాత్రం అవగాహన లేని హిందువుల పిల్లలు ఇతర మతాల ఉచ్చుల్లో సులభంగా పడిపోతున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో గొప్ప సంస్థల్లో పనిచేసే ఎడారి మతాలకు చెందిన డాక్టర్లు, ఇంజనీర్లు కూడా ఈ మత మార్పిళ్లకు నిర్లజ్జగా, బాహాటంగా పాల్పడుతున్నారు. చిన్న చిన్న ఊర్లలో కూడా జిహాదీ బృందాలు, ఉగ్రవాదం ముఠాలు తయారవుతున్నాయి. బట్టలిప్పి హిందువులుగా నిర్ధారించుకుని కాల్చి చంపుతుంటారు. వాళ్లకు కొన్ని రాజకీయ పక్షాలు కూడా వత్తాసు పలుకుతుండటంతో మరింత రెచ్చిపోతున్నారు. ముస్లింలు ఒక రకమైన పద్ధతులు అనుసరిస్తుంటే క్రైస్తవులు మరో రకమైన పంథా అనుసరిస్తున్నారు. శ్రీరాముని గుడిని సందర్శించడానికి వెళ్లిన శాసనసభ్యుడిపైనే దాడికి పూనుకునే స్థాయికి వెళ్లారు. చర్చిలను గుళ్లలాగా నిర్మించటం, ధ్వజస్తంభాల్ని ఏర్పాటు చేయటం, గాయత్రి మంత్రం వంటి వాటిని వారి దేవుడికి అన్వయిస్తూ పాడటం వీటిలో కొన్ని పోకడలు. ఇన్ని చేస్తూ తాము హిందువుల్లోని ఎస్సీలమని చెప్పుకుంటూ అసలైన వారి సౌకర్యాలన్నీ తేరగా పొందుతుంటారు. అన్ని విధాలుగా హిందువులను ఇబ్బందులకు గురి చేస్తూ, ఎగతాళి చేస్తూ కూడా తమకు ఈ దేశంలో మత స్వేచ్ఛ లేదంటూ గోల చేస్తుంటారు. వీళ్లకు బయటి దేశాలు వత్తాసు పలుకుతుంటాయి. సరస్వతి మందిరాన్ని కూడా ధ్వంసం చేసిన వర్గపు వ్యక్తి అదే శారదను, ద్రౌపదిని నగ్నంగా చిత్రీకరిస్తే అతన్ని పెద్దల సభలో కూర్చోబెట్టిన ఘన సమాజం మనది. సినిమాల్లో మన పురాణాలను వక్రీకరించినా, దేవుళ్లను ఎంతగా కించపరిచినా మనం స్పందించం. ఇదే తరహాలో హిందూ సమాజానికి సెక్యులరిజం పేరుతో దాని ఉనికినే ప్రశ్నించే ప్రమాదకర పరిస్థితులు కొనసాగితే, ఎడారి మతాల వారు రెచ్చిపోతుంటే
జగతిలో ఉండే ఏకైక హిందూ స్థావరం కూడా అంతమయ్యే రోజులు ఎంతో దూరంలో లేవు. వ్యక్తిత్వం కోల్పోతున్న హిందూ సమాజం ఇప్పుడైనా ఇకనైనా జాగృతి అవుతుందా? మనలోని అంతర్గత శత్రువులతోనే కాదు, హిందూ దేశంలోని రకరకాల పేర్లతో చలామణి అవుతూ దేశాన్ని ఇస్లాం దేశంగానో యేసు రాజ్యంగానో మార్చేస్తామనే అంతర్గత శత్రువులతో హిందువులు ఇకనైనా జాగ్రత్త వహిస్తారా?